తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. స్టార్ హీరోలకు విపరీతమైన ఫాలోయింగ్తో పాటు భారీ మార్కెట్ ఉండడంతో వారి సినిమాలపై సాధారణంగానే మంచి అంచనాలు ఏర్పడుతాయి. అలాంటిది పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తరువాత ఒక సినిమా చేస్తే ఆకాశమే హద్దుగా దానికి క్రేజ్ వచ్చి పడుతుంది. ఇక్కడ సాహో విషయంలో కూడా అదే జరిగింది. బాహుబలి లాంటి అఖండమైన హిట్ అందుకున్న తరువాత ప్రభాస్ చేసిన సినిమా కావడంతో దానిపై తారాస్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ప్రోమోలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండటం, అందులోని యాక్షన్ సీన్లు హాలీవుడ్ సినిమాలను తలపించడంతో ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ రికార్డులను నెలకొల్పడం ఖాయమని అంతా భావించారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే ఆ అంచనాలన్నీ బుగ్గిపాలయ్యాయి. ఈ సినిమా కళాఖండంగా నిలుస్తుందని అనుకుంటే అందుకు భిన్నంగా డైరెక్టర్ సుజిత్ మన నెత్తిన పెద్ద బండరాయి వేశాడు. యాక్షన్ సీన్లు మినహాయిస్తే ఈ సినిమాలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆ యాక్షన్ సీన్లు కూడా ఒకానొక దశలో ఫ్రస్ట్రేషన్ తెప్పించేస్తాయి. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేక తోక ముడుచుకుంది. ఒక్క బాలీవుడ్లో మినహాయిస్తే మిగతా ఏరియాలన్నింటిలో కూడా ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. మొదట తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా తన ఫుల్ రన్లో 82 కోట్ల 65 లక్షల షేర్, 126 కోట్ల 80 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం 121 కోట్ల 60 లక్షలు. అంటే ఇది మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 38 కోట్ల 95 లక్షల నష్టాలను మిగిల్చింది. ఏరియాల పరంగా చూసుకుంటే ఒక్క నెల్లూరులో మాత్రమే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకుంది. అంతే, మిగతా ఏరియాలన్నింటిలో కూడా భారీ నష్టాలు మిగిల్చింది. ఇక కర్ణాటక విషయానికి వస్తే ఆ ఏరియాలో ఈ సినిమా 28 కోట్ల బిజినెస్ చేసింది. కానీ టోటల్ రన్లో వచ్చింది 16 కోట్ల 20 లక్షల షేర్ మాత్రమే. అంటే కర్ణాటకలో ఈ సినిమా 11 కోట్ల 80 లక్షల నష్టాలను మిగిల్చింది. తమిళనాడులో 15 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ రన్లో కేవలం 5 కోట్ల 20 లక్షలే కలెక్ట్ చేసింది. అంటే తమిళ్లో 9 కోట్ల 80 లక్షల నష్టాలు వచ్చాయి. కేరళలో 4 కోట్లు బిజినెస్ చేస్తే 1 కోటి 40 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ లెక్కన కేరళలో 2 కోట్ల 60 లక్షల నష్టాలు వచ్చాయి. చివరికి ఓవర్సీస్లో కూడా ఈ సినిమా నష్టాల పాలయ్యింది. ఓవర్సీస్లో 42 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా కేవలం 31 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 11 కోట్ల నష్టాలను మిగిల్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ దాకా పెట్టుబడి పెట్టిన ప్రతి చోట ఈ సినిమా ముంచెత్తింది. కానీ బాలీవుడ్లో మాత్రం ఈ సినిమా రఫాడించేసింది. ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ అక్కడి ఆడియన్స్ థియేటర్లకు బ్రహ్మరథం పట్టడంతో అక్కడ కలెక్షన్ల సునామీ సృష్టించింది. హిందీలో తన టోటల్ రన్లో ఈ సినిమా 156 కోట్ల నెట్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది. అందులో షేర్ లెక్కలు డివైడ్ చేస్తే 85 కోట్ల 90 లక్షల షేర్ వచ్చినట్టు తేలింది. హిందీలో ఈ సినిమా చేసిన బిజినెస్ కేవలం 60 కోట్లే. అంటే హిందీలో ఇది 25 కోట్ల 90 లక్షల లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో హిందీలో ఇది సూపర్ హిట్గా నిలిచింది. ఏరియాల పరంగా చూసుకుంటే హిందీలో ఇది సూపర్ హిట్టే. కానీ ఓవరాల్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే మాత్రం ఇది ఒక ఫ్లాప్ వెంచరే. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్ని ఏరియాల కలెక్షన్స్ కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా 219 కోట్ల 20 లక్షల షేర్, 423 కోట్ల గ్రాస్ నమోదైంది. ఇక వరల్డ్ వైడ్గా ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం 271 కోట్లు. వరల్డ్ వైడ్ కలెక్షన్లను ఈ బిజినెస్లో నుంచి తీసివేస్తే 51 కోట్ల 80 లక్షల నష్టాలను ఈ సినిమా మిగిల్చిందన్నమాట. సో ఇది సాహో బాక్సాఫీస్ రిపోర్ట్. ఇకపోతే ఈ సినిమాను ఇప్పుడు విడుదల చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని సోషల్ మీడియాలో చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేసినా ఎట్టి పరిస్థితుల్లో కూడా హిట్ అవ్వదు. ఎందుకంటే ఇందులో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ని దొంగగా చూపించారు, కానీ దాని వెనుక గల అసలు మోటివ్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఒక ప్రేమ కథలో ఉండాల్సిన సోల్, ఇంటెన్సిటీ, ఎమోషన్ అనేవి ఈ సినిమాలోని హీరో హీరోయిన్ల మధ్య లేవు. అసలు వారి ట్రాక్ వస్తుందంటేనే ఒక రకమైన ఇరిటేషన్ వచ్చేస్తుంది. హీరోయిన్ పాత్రని మరీ బఫూన్లా చూపించేశారు. అలాగే హీరో పోలీస్ ఆఫీసర్గా తన ఐడెంటిటీని మార్చుకునే ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఏమాత్రం సాటిస్ఫై చేసేలా ఉండదు. అది మరీ సిల్లీగా తేలిపోయింది. పాటలైతే సమయం సందర్భం లేకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలోని ప్రతి ప్రధానమైన అంశంలో లూప్ హోల్ కనిపిస్తుంది. ఆ లూప్ హోల్స్ అన్నింటినీ కరెక్ట్ చేస్తే గానీ ఈ సినిమా బాగుండదు. ఇక్కడ చెప్పేదేమిటంటే ఇది కల్ట్ క్లాసిక్ జాబితాలో చేరే సినిమా అయితే కాదు. అలాంటి కంటెంట్ కానీ స్టఫ్ కానీ ఈ సినిమాలో లేనే లేదు. అయిపోయి